ముత్తంపేట గ్రామానికి చెందిన రమేష్ ఈరబోయిన రమేష్కు చెందిన కారుని ఏదైతే చింతామణిపల్లికి చెందిన పోచయ్యకు కారు అమ్మారో కారు అమ్మిన నేపథ్యంలో 3 లక్షలకు కారు అమ్మితే కారు కోసం ఆయన నాకు ఇన్స్టాల్మెంట్కు ఇబ్బంది అవుతుంది, ఫైనాన్స్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారని చెప్పి రమేష్కు ఫైనాన్స్ వ్యక్తులు ఫోన్ చేయడంతో ఎట్టకేలకు ఫైనాన్స్ సంబంధించిన కారు డబ్బులు ఏదైతే పోచయ్య ఇవ్వకపోవడంతో ఆయనకు సంబంధించిన ఏదైతే చింతామణి గ్రామానికి సంబంధించిన ఆ ఇటుక బట్టీల వైపు వెళ్ళారో ఆ ఇటుక బట్టీలకు సంబంధించి అక్కడ కారు ఉందని గుర్తించి ఆ ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే చింతామణిపల్లికి చెందిన ఇటుక పోచయ్యకు సంబంధించిన ఇటుక బట్టీల దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో దొంగతనంగా మా ప్రాంతానికి వచ్చాడని చెప్పి ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో దొంగ అనుకొని మేము కొట్టామని చెప్పి పోలీసులకు తెలిపినట్లు పోచయ్య తెలిపినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చింతామణి గ్రామానికి చెందిన పోచయ్య ఆ కారు కొనడం ఏదైతే రమేష్కు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడంతో ఈ ఘటన జరిగింది. రమేష్ను ఇటుక బట్టీల దగ్గర నోట్లో ఖర్చు పెట్టి కొట్టడం, దానికి అంతటికి సంబంధించి రమేష్ బతికున్నా కానీ ఇంటికి పోలీసులు చనిపోయినట్లు తీసుకొచ్చారని చెప్పి పోలీసులపైన ఆరోపణలు చేస్తున్నారు. పోచయ్య దీనికి అంతటికి గల కారణం ఏదైతే రమేష్ మృతికి గల కారణం పోచయ్యకి సంబంధించిన మనుషులుగా గుర్తించారు. పోలీసుల అదుపులో మాత్రం ప్రస్తుతం అయితే పోచయ్య ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఏదైతే కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన అయితే రమేష్ను తీసుకొచ్చి కొట్టడంతో పూర్తిగా దీన్ని పోచయ్యకు సంబంధించిన మనుషులే రమేష్ను కొట్టడంతో మృతి చెందాడని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి రమేష్ మృతితో కుటుంబం అయితే ఆనాదగింది. రమేష్ గోపాలమిత్రలో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నారు. దాంతోపాటు ఉదయం లేవగానే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు వ్యాపారం చేస్తూ కూరగాయలు తీసుకొస్తూ అమ్ముతూ ఉండేవాడు. అతని భార్యతో పాటు ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్తున్న క్రమంలో పూర్తిగా ఈ వ్యాపారం చేసుకుంటూ చక్కగా జీవనం సవ్యంగా సాగుతుందన్న నేపథ్యంలో ఫైనాన్స్ రూపంలో కారు పంచాయతీ ప్రాణాల మీదకి వచ్చింది. ఆ కారు అమ్మడం వల్లనే దీనికి అంతర్జాల ప్రమాదం జరిగింది. కారుకు సంబంధించిన ₹1,00,000 డబ్బులు ఇచ్చి 3 లక్షలకు కారు బేరమైంది. కారు బేరమైన నేపథ్యంలో ₹1,00,000 ఇచ్చారు. మరో 2 లక్షలకు సంబంధించి పూర్తిగా ఫైనాన్స్ ఉండడం, నెలవారీగా ఇన్స్టాల్మెంట్ కట్టాలని చెప్పి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం పోచయ్య రమేష్కు డబ్బులు ఇవ్వకపోవడంతో దీనికి విసుగు చెందిన రమేష్ నా కారు నేను తీసుకొచ్చుకుంటాను, నేను కారుకు సంబంధించిన డబ్బులు కట్టుకుంటాననే ఉద్దేశం మీద పోచయ్య కారు దాచిన ప్రాంతానికి వెళ్ళి ఆ కారును 2వ చావితో తీసుకొచ్చుకుందామనే నేపథ్యంలో అక్కడ దొంగలు వచ్చారనే నేపథ్యంలో పోచయ్యకు సంబంధించిన మనుషులు చెట్టుకు కట్టేసి కొట్టినట్లు ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మాత్రం పోలీసులు మాత్రం ఎక్కడ కూడా చెట్టుకు కట్టేయలేదు, కాళ్ళకు తాడుతో కట్టేశారు. కాళ్ళకు తాడుతో కట్టేసి కొట్టినట్లు మాకు ప్రాథమిక విచారణలో తేలింది. ఏదేమైనప్పటికీ రమేష్ను కొట్టి చంపడం దురదృష్టకరం. రమేష్కు సంబంధించిన కారు పంచాయతీ రమేష్ ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. పూర్తిగా ప్రాథమిక విచారణలో ప్రస్తుతం అయితే కాళ్ళకు తాడుతో కొట్టడం వల్లనే రమేష్ ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో మృతి చెందారని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి రమేష్ అయితే ఫైనాన్స్ సంబంధించిన డబ్బులు అడిగేందుకు వెళ్ళాడు. వెళ్ళిన క్రమంలో చెట్టుకు కట్టేసి కొట్టినట్లు కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తారు. దీనికి అందరికి సంబంధించి పోలీసులే పూర్తిగా పోచయ్యకు వత్తాసు పలుకుతున్నారని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపణ. ఏదేమైనప్పటికీ ఒక కారు పంచాయతీ తన ప్రాణాల మీదకి వస్తుందని అనుకోలేదు. రమేష్ పూర్తిగా ఏదైతే దూర బంధువు అయిన పోచయ్యకు కారు అమ్మడం వల్ల ఎటు పోతేలే డబ్బులు అనుకుని కారు అమ్మాడు. కానీ ఫైనాన్స్ వల్ల ఒత్తిడి వల్ల ఈ కారును తీసుకొచ్చుకుందామని అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి అయితే రమేష్ను కొట్టి చంపారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అసలు రమేష్కు సంబంధించిన కారు అమ్మిన నేపథ్యంలో డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ గొడవ జరిగింది. అసలు ఏం జరిగింది? రమేష్ స్నేహితుడు వారు చెప్పండి, అసలు ఏం జరిగింది మీ రమేష్కు? అసలు ఏమైంది? ఎట్లా చనిపోయాడు? బయట ఏం సమాచారం నీకు తెలిసింది ఏంటిది? మనకు తెలిసింది ఏంటంటే ప్రచారం మెయిన్ ఇంపార్టెంట్. దొంగతనం వాడి కారు వాడు దొంగతనం చేయడు, ఓకే, మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంది, తీసుకుపోయి కొట్టి అక్కడ కట్టేసి కొట్టడం కరెక్ట్ కాదు, కట్టేసి తెల్లరి మమ్మల్ని పిలిపించాడు. మేము మాట్లాడుతుంటాం తప్ప రైటా, మేము మాట్లాడుతుంటాం తప్పొప్పులు. నెక్స్ట్ ఏంటంటే ప్రాణం తీసి తీసుకొచ్చి ఇక్కడ చేసారు, ప్రాణం పోలే అప్పటికి కానిస్టేబులే తీసుకొచ్చారు, బ్రతికే ఉన్నాడు అప్పటికి. 100 చేసారు, పిఎస్కి చేస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. కామారెడ్డికి వెళ్ళేసరికి మధ్యలోనే చనిపోయాడు.
అంటే మీరు రమేష్ను ఏమంటున్నారంటే పోచయ్యకు సంబంధించిన వ్యక్తులు పోచయ్యతో పాటు అందరు కలిసి రమేష్ని కొట్టి చంపారంట. కొట్టి చంపారు నోట్ల బట్ట పెట్టి కోశారు. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. అంటే డెడ్ బాడీని తీసినాం మేము ఇక్కడ ఇక్కడనే మన ఏది కాలేజ్ వేయలేదే ఇక్కడనే శ్మశాన వాటిక దగ్గర మేము వీడియో తీసినాం. కాళ్ళు వేలు మొత్తం పలిగొడం జరిగింది. తలపైన చిన్న మేరకు ఫస్ట్ దాగానే చెవులకెళ్ళి బ్లడ్ వెళ్ళిపోయింది. అది మేము గమనించినాం. అక్కడ అంటే రమేష్ పోచయ్యలు ఇద్దరు స్నేహితులు. అసలు ఏంది వాళ్ళ ఇద్దరి మధ్య? రిలేటివ్స్ ఏం లేవు, పాత కక్షలు ఏం లేవు. అయితే ఇంటికి డబ్బుల కోసం అని వెళ్ళిండు. వెళ్తే అది మనసులో దృష్టిలో పెట్టుకొని నన్ను డబ్బులు ఈ రోజు కాదు రేపు ఇస్తాను, నేను ఈరోజు డబ్బులు కట్టుకోవాలనే విషయంలో అట్లాంటి విషయం జరిగింది. తప్పు మాత్రం 100% పోచేయాలి. ఇక్కడ మరో పెద్ద మనిషి ఉన్నారు. కాగా చెప్పండి, అసలు రమేష్ చావడానికి ప్రధాన కారణము ఆ పోచయ్య అంటున్నారు. పోచయ్య సంబంధించిన మనుషులు కొట్టడం వల్లనే రమేష్ చనిపోయాడు అంటున్నారు. పోచయ్య దగ్గరికి కూరగాయల మార్కెట్కి పోతాడు. పొద్దుగాల పోయి మార్కెట్ అంటే కామారెడ్డికి బీటికి పోతాడు. బీటికి పోతానే వెళ్ళిండు. రోజు తెచ్చుకుంటాడు. పెళ్ళం ఎక్కించుకుపోయి అంగళంలో అమ్ముకుంటుంది. పెళ్ళం అమ్ముకుంటుంది. మరి అంగడి అయిపోగానే పెళ్ళం ఎక్కించుకుని వస్తాడు. రోజు అట్లే ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇట్లా. మరి ఇంటర్నెట్ డాక్టర్ అంటే గవర్నమెంట్ కాకుండా ఇట్లా గోపాలమిత్రుడు అంటారేమో మీ లెక్కలో. అట్లా చేసుకుంటా అన్ని పనులు చేసుకుంటాడు. అటువంటి ఇది అది ఫైనాన్స్లో కారు తీసుకున్నాడు. అది దీన్ని అమ్ముకున్నాడట. వాడు చెప్పిండి మాటనే. అమ్ముకుంటే వాళ్ళకి 3 లక్షలు కమ్మిండో ఎంత కమ్మిండు, ₹1,00,000 ఎంత ఇచ్చిర్రో వాళ్ళు. కడమ పైసల గురించి ఆడికి 2 రోజులని గొడవ కాబట్టి అది ఒక 4 దొరికిపోయినా మంచుకుంటుండే. మేము వస్తుంటాము, అన్నీ చేస్తుంటాము. వీడు 3 గంటలకు నేను కూరగాయలు తీసుకొస్తాను నిన్న మంటోళ్ళనే ఇంటికి వెళ్ళిపోయాడు. పొంగని వీళ్ళు కావాలి కాసిర్రా, ఎట్లా చేసిర్రు, మరి కారు దగ్గరికి పోయిండా, ఏం చేసిర్రు, వాళ్ళు కొట్టిసుక కారు దగ్గరికి కొడపోయినట్టుగా నాటకం అంతా వాళ్ళది. చంపిర్రు, కట్టేసి కొట్టినసుకు చెప్తుండు. మరి కానిస్టేబుల్లో తీసుకొచ్చి ఈడ ఆటోలో తీసుకొచ్చి అప్పెప్పిపోయిండట. నేను మా దమ్ముకుండా అలా మా బావని నేను కానిస్టేబుల్ తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి నడుస్తలేడు, దిగితే దూపు అవుతుందా అంటే జర నీళ్ళు పట్టిరట. బస్తాలకు మొత్తం అన్నీ తెలిసింది నాకు. నీళ్ళు పడితే అందులో దస్తి వెళ్ళిందట. దస్తి గుచ్చిరట నోట్లు ఎవర్రకుంటా. పోస్ట్ మాస్టర్ చేయంగా దస్తి వెళ్ళిందట. ఇది పేగులు గిన్నెకి ఎందుకు వెళ్తున్నాడు, ఇట్లా గుంజితే మొత్తం దస్తి దట్టిపించింది. మొత్తం ఇష్టం ఉన్నాడు. కూడా బీఆర్ఓలు ఉన్నారట. ఆడు ఇటుక బట్టీలు ఇది చింతనపల్లి ఇటుక బట్టీలో బేరం చేస్తాడట. ఇటుక బట్టీలు పెట్టించుకుంటా బీఆర్ఓలను పెట్టుకున్నాడు. వాడు ప్లాన్ వేసి చేసిండు. వీళ్ళకు రిక్వెస్ట్ మస్తు చుట్టిరికం మర్ర. ఎన్ని రోజులు ఆయన సోపదినాడు కాబట్టి పంచది ఎందుకు లేదు, వీళ్ళే మాట్లాడుకుంటున్నారట. ఈ ఊరు పొలం 4 దొరికిపోయినా ఎట్లయినా అయిపోతుండే. అది మాట్లాడుతుంటుంది. పోలీస్ స్టేషన్ పోయినా అయిపోతుండే. కానీ వీళ్ళు నమ్మిండు అన్నట్టు. నమ్మించినప్పుడు వాళ్ళు ప్లాన్ వేసేసి వీళ్ళు కట్టేసి చింతశెట్టి కట్టేసి కొట్టినని చెప్పి 100కి ఫోన్ చేస్తేనే నిన్న డిఎస్పీ ఏఎస్ఐ అందరు వచ్చి ఇవన్నీ మాట్లాడారు. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ అవన్నీ మూసేసిండు. ఏవి గేట్లన్నీ బంద్ చేసారు. పోలీసు వచ్చింది ఆడికి. కలెక్టర్ ఆఫీస్కి పోతే అంతమంది వస్తే పెద్ద ఇదైతే అంత మూసేసారు. అలాగే రానియలేదు లోపలికి. ఎస్పీ ఏఎస్ఐ వీళ్ళు అవి మాట్లాడారు. మొత్తానికి చూడవచ్చు, పోచయ్యకు సంబంధించిన మనుషులందరూ కూడా తన కారు తన తెచ్చుకుంటా అని రమేష్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పోచయ్యకు సంబంధించిన మనుషులందరూ కూడా కట్టేసి చిత్రహింసలు పెట్టి నోట్లో ఖర్చీపు పెట్టి అన్నీ కూడా అతన్ని గొంతు నుండి బయటకు మాట రాకుండా చిత్రవదన చేసి కొట్టి చంపారని చెప్పి బంధువులు అయితే చెప్తున్నారు. రమేష్ను కొట్టడం వల్ల చనిపోలేదు. అక్కడ నుండి ఇంటికి తీసుకొచ్చి ఇంటి నుండి పోలీసులు ఇక్కడ ఇంటికి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ నుండి కామారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్తున్న నేపథ్యంలో చనిపోయాడు. కానీ దీనికి అంతటి గల కారణం ప్రధానంగా పోలీసులు ముందే స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని చెప్పి బంధువులు చెప్తున్నారు. ఒక కారు పంచాయతీ ప్రాణాలు మీదకి వచ్చింది. అయితే కామారెడ్డి జిల్లా ముత్యంపేట గ్రామానికి చెందిన రమేష్కు చెందిన కారు చింతమణి గ్రామానికి చెందిన పోచయ్యకు కారు అమ్మిన నేపథ్యంలో ఫైనాన్స్ విషయంలో డబ్బుల విషయమై ఒకరికి మధ్య ఒకరికి గత కొన్ని రోజులుగా వివాదం చెలరేస్తుంది. ఆ వివాదానికి సంబంధించి నిన్న జరిగిన ఘటనకు సంబంధించి రమేష్ను కొట్టడంతో ఆయన ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో చికిత్స పొందుతూ మరణించారు. అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేశారు? కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యంపేట గ్రామానికి చెందిన ఈరబోయిన రమేష్ మృతి వల్ల అసలు ఏం జరిగింది, ఆ ఘటనలో పూర్తి
వివరాలు పోలీసులు ఏం సేకరించారనే అంశానికి సంబంధించి దోమకొండ పోలీసుకు సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ స్రవంతి ఉన్నారు, వారిని అడుగుదాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చూసుకోవచ్చు, ఏదైతే ఈ రమేష్కి సంబంధించి అంశాన్ని చూసుకుంటే ముత్యంపేట గ్రామానికి చెందిన రమేష్ మృతి అసలు ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి, ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? నిన్న చింతమానపల్లిలో ఒక మర్డర్ జరిగింది. అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో పల్లె పోషయ్య, ఈయనకు ఇటుకబట్టి వ్యాపారం ఉంది, వ్యవసాయం కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈరబోయిన రమేష్, ఇతను కూరగాయల వ్యాపారం చేస్తాడు. వీళ్ళిద్దరికీ కారు విషయంలో గొడవ జరిగింది. ఆ కారు విషయంలో వీళ్ళిద్దరికీ డబ్బు విషయంలో లావాదేవీలు జరిగినాయి. రమేష్ అనే అతను పల్లె పోషయ్యకి కారు అమ్మడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరికీ ఈ విషయంలో 2-3 రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. నిన్నటి ఉదయం అతను ఈ ఇటుకబట్టి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇటుకబట్టి వ్యాపారస్తుడు ఎవరైతే పల్లె పోషయ్య ఉన్నాడో అతను కొంతమంది వర్కర్స్ కలిసి ఇతను కర్రలతో కొట్టడం జరిగింది. తర్వాత ఈ సమాచారం పోలీసులకు అందగానే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వచ్చి చూసేసరికి అతను గాయాలతో ఉన్నాడు. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అతనికి ట్రీట్మెంట్ జరుగుతుండగా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఒక నిందితుడు పోలీసుల అదుపులో ఉండడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. చెప్పండి, ముఖ్యంగా ఏదైతే పల్లె పోచయ్యకు సంబంధించిన వ్యక్తులు ఇటుక బట్టికి సంబంధించిన కొంతమంది కూలీలు అందరూ కలిసి కూడా రమేష్ను కర్రలతో కొట్టడమే కాకుండా చెట్టు కట్టేసి కొట్టడం వల్లనే మృతి చెందాడని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాంటిది ఏమీ లేదండి. ఓన్లీ కాళ్ళకు తాడుతో కట్టి కొట్టడం జరిగింది. చెట్టుకు అట్లాంటిది ఏమీ లేదండి. అంటే ఇతను ఏదైతే రమేష్ ఉన్నారో రమేష్ పల్లె పోచేకు కారు అమ్మారు. కారు అమ్మిన నేపథ్యంలో ఫైనాన్స్ సంబంధించిన ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రమేష్కు ఫోన్ చేయడం వల్లనే తను ఇరిటేట్ అయ్యి నేను కారు అమ్మాను, నాకు డబ్బులు రావడం లేదు అని చెప్పి అర్ధరాత్రి పూట కారు తీసుకురావడానికి వెళ్ళారని, ఇతను దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పి అదే కోణంలో వాళ్ళు కట్టేసి కొట్టారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే రమేష్ సంబంధించిన కారు విషయంలో పల్లె పోచయ్యను డబ్బులు అడిగేందుకు వెళ్ళిన నేపథ్యంలో తరచూ ఆ ఫైనాన్స్ వాళ్ళు రమేష్కు ఫోన్ చేయడం, దానికి అందరికి సంబంధించి అతను పోచయ్య డబ్బులు కట్టకపోవడంతో కారు ఎలాగైనా తీసుకొచ్చుకొని ఫైనాన్స్ వాళ్ళకు అప్పచెప్పాలనే ఉద్దేశం మీద రమేష్ ఆ ప్రాంతానికి వెళ్ళినట్లు తెలిసి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికి అందరికి సంబంధించి పల్లె పోచయ్యను అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఈ ఘటనలకు సంబంధించి ఎలాంటి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ రమేష్ మృతి వల్ల పోచయ్యకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎవరెవరు ఈ కట్టెలతో కొట్టారు, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు దోమకొండ ఎస్ఐ స్రవంతి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.